బాబాయ్ గోడే కొట్టా అసలు పాలినట్టుగా గోడ కొట్టా Bring you up. Yeah, come on. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన మినీ ట్రక్ లాక్స్. మన కొత్త బండికి అయితే ఇప్పుడు లోడింగ్ అయితే వెళ్తున్నాం. ప్రస్తుతం అయితే మనం ఎంటీ బండికి మనం లోడింగ్కి వెళ్ళేటప్పుడు ఎంటీ బండి అయితే కాటాయించుకోవాలి. మనమైతే ఇప్పుడు ప్రస్తుతం ఎంటీ బండి కాటాయించాం. ఇప్పుడు మనం కాటాయించిన తర్వాత మనం లోడింగ్ బండికి వెళ్తాం. ప్రస్తుతం అయితే మనమైతే ఫస్ట్ ధాన్యం వేసుకెళ్తామని అనుకున్నాం. మనం బండి తీసి 10 రోజులు అయినా కానీ మనం ధాన్యం లోడింగ్ కోసం మనం బండి ఆపాం. ఇప్పుడైతే మనకి ధాన్యం లోడింగ్కి ఎట్టమన్నారు బండి. మన లోడింగ్ పాయింట్ వచ్చి కోనాల వెళ్ళాలి. మన లోడింగ్ పాయింట్కి మనం ప్రస్తుతం తేతల్లో కాట అయితే వేయించాం. ఇక్కడ నుంచి మనం దువ్వెళ్ళి దువ్వం నుంచి అయితే కోనాలు వెళ్తాం. మనం దువ్వ దాటిన తర్వాత వెంకయ్యకాల గట్టు ఉంటుంది కదా, వెంకయ్యకాల గట్టు గడుకు వచ్చి మనం మళ్ళీ యూటర్న్ తీసుకుని వెళ్ళాలి. కోనాలు వెళ్ళాలంటే మనం ఇక్కడ యూటర్న్ తీసుకున్న తర్వాత యూటర్న్ తీసుకుని వెళ్ళాలి. మళ్ళీ దువ్వ బ్రిడ్జికి ఇవతల మనం డౌన్ దిగితే ఇదే మన కోనలెల్లి రోడ్డు. మనమైతే ఇప్పుడైతే కోనాలు వచ్చేసాం. మన బండికి లోడింగ్ అయితే 1 గంట టైం పడుద్ది అన్నారు. బండి ఇంటికాడ అయితే పెట్టేసి ప్రస్తుతం అయితే ఇంటికి వెళ్ళాను. తర్వాత ఫోన్ చేశారు లోడింగ్కి రమ్మని. మనమైతే లోడింగ్ పాయింట్కి వచ్చేసాం. లోడింగ్ పాయింట్ ఇక్కడే, ఇందాక మనం వచ్చాం కదా, లోడింగ్ పాయింట్ అయితే ఇక్కడే. మన కొత్త బండి కదా, అలాగే ఇక్కడ నుంచి ఫస్ట్ లోడింగ్ కూడా మనకే వేసారు. ధాన్యం తొలగల్లో తొలుత లోడింగ్ అంటారు కదా, ఫస్ట్ లోడింగ్ కూడా మనకే వేసారు అన్నమాట. బాబాయ్ గోడే కొట్టా అసలు పాలినట్టుగా గోడ కొట్టా మన యూత్ కుర్రోళ్ళందరూ వీళ్ళందరూ బాబా. ఈయననమాట మన రైతులు. అంటే మనకి ఇక్కడ నుంచి ధాన్యం గట్ట మిల్లుకి తోలేదండి ఈయన. మనకి ఇక్కడ నుంచి వదిలే ఫస్ట్ బండి ఇదే కాబట్టి ధాన్యం లోడు ఫస్ట్ గుండా వేసి బండి వదిలేదు బండి ఇదే కాబట్టి మనకి ఏంటంటే ఇప్పుడు ఆయన కొబ్బరికాయ కొడుతున్నారు అనమాట. కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనకి బండి వదులుతారు.
ఇందాక మనం ఎంటీ బండి అయితే కాటా వేయించుకున్నాం కదా, ఇప్పుడైతే మనం లోడింగ్ వేసిన తర్వాత లోడ్ బండి కాటా వేసుకుంటున్నాం. మనం ఆ లోడ్ బండి కాటా వేసుకుని మనం అయితే పక్కన కూర్చున్నాం. అంటే ఇక్కడ రైస్ మిల్లు ఏమవుతుందని చెప్తారు మనకి, ఏ ఊరు రైస్ మిల్ వస్తే ఆ ఊరు రైస్ మిల్కి వెళ్ళాలన్నమాట. మనం బండి అయితే పక్కెట్టుకునే ఉన్నాము. మనకైతే కొమరవరం రైస్ మిల్ వచ్చింది. కానీ లోపు ఏంటంటే గాలి కట్టేసి మబ్బు వేసింది ఫుల్గా. మనమైతే బరకం కట్టేసి నైట్ రైస్ మిల్ కాడికి వెళ్ళి రైస్ మిల్ కాడ పెట్టేసాం బండి. మార్నింగ్ 7కి వస్తానన్నారు వాళ్ళు. మనం 7 కల్లా వచ్చి కూర్చొని ఈలోపు మన చిన్న బండి కూడా లోడింగ్ అయి వచ్చేసింది. ఇప్పుడైతే ధాన్యం కౌంట్ అయితే చెక్ చేస్తున్నారు. ఈ కౌంట్ చెక్ చేసిన తర్వాత కౌంట్ సరిపోయిన తర్వాత మన పెద్ద బండికి అయితే ఆల్రెడీ చెక్ చేశారు. ఇప్పుడు ఈ 2 బళ్ళు కూడా మనం కాటా వేసుకుని కాటాకు కూడా ఓకే అయిపోయిన తర్వాత మనం తీసుకెళ్ళి గోడౌన్లో పెడితే గోడౌన్లో దింపేస్తారు.